హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర. విజయం సాధించాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి. మరి అలాంటి కష్టాలను ఎదుర్కొంటేనే విజయాన్ని సాధించగలం. మరి అలాంటి విజయ రహస్యాలను తెలిపేది జేహో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్రకి లీడర్షిప్ కోచ్ అలాగే ఇన్స్పిరేషనల్ స్పీకర్ మనతో పాటు రేవతి గారు ఉన్నారు. మరి వారిని అడిగి ఈరోజు దేని గురించి మనతో మాట్లాడబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఈరోజు దేని గురించి మాతో చెప్పబోతున్నారు? ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే ఎవరైనా కాలేజ్ నుంచి ఫస్ట్ టైం అయినా లేకపోతే ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా ఎప్పుడో అప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. సో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే ఎలా అటెండ్ అవ్వాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాని గురించి కొంచెం వివరించుకుందాం. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే బేసిక్ టిప్స్ ఏముంటాయి? మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనల్ని మనం పోషించుకోవాలంటే కొన్ని విటమిన్స్, కొన్ని మినరల్స్ కావాలి. అలాగే ఇంటర్వ్యూస్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనం కొన్ని మినరల్స్ అనేది మనం వాడుకోవాలి. వీటిని ABCD అందాం. ఒక 4 మినరల్స్. ఈ 4 మినరల్స్ని మనము ప్రాక్టీస్ చేసి మనము మనవి అనేసి చేసుకుంటే ఇంటర్వ్యూస్ని సక్సెస్ఫుల్గా అటెండ్ అవ్వచ్చు. సో ఇందులో మొదటోడి A అనే ఒక మినరల్ ఏంటో అని తెలుసుకుందాం. ఇది అందరూ వినే ఉంటారు, ఎవరో ఒకళ్ళు చెప్పే ఉంటారు మీకు. A అనేది యాటిట్యూడ్ ఉండాలి. కరెక్ట్ యాటిట్యూడ్ ఉండాలి. మీరు వినే ఉంటారు కదండి శ్రవంతి గారు. కరెక్ట్ యాటిట్యూడ్ ఉంటే ఇంటర్వ్యూలో మనం సక్సెస్ఫుల్ అవుతాం. కరెక్ట్ యాటిట్యూడ్ కాకపోతే ఎంత తెలిసినా ఎంత తెలియకపోయినా కూడా అంత సక్సెస్ఫుల్ అవ్వలేం. సో అందరూ అనే యాటిట్యూడ్ అంటే పాజిటివ్గా యాటిట్యూడ్ ఉండాలి అంటారు. కానీ నేను ఎప్పుడైనా ఈ ప్రశ్న విన్నప్పుడు నన్ను చాలామంది స్టూడెంట్స్, చాలామంది కంపెనీ వాళ్ళు కూడా ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటండి అని అడుగుతారు. పాజిటివ్గా ఆలోచించడం అంటారు. కానీ అంతా మన మంచికే జరుగుతుంది అంటారు. అంతా మన మంచికే జరుగుతుంది అనుకోవడం నిజంగానే పాజిటివ్ యాటిట్యూడా? ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వబోతున్నాను. ఇంటర్వ్యూ సరిగ్గా అవ్వలేదు, ఏదో ప్రశ్నలు అడిగారు, నేను సరిగ్గా జవాబు చెప్పలేదు. అంతా మంచికే అవుతుందిలే అని నేను అనుకోలేను కదా. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి చాలా గుర్రాలు కూడా ఉండేవి. చాలా బాగా ఎప్పుడూ తనకి హెల్ప్ చేస్తూ ఉండే గుర్రం. ఒకరోజు ఏమవుతుంది, ఆ గుర్రం పారిపోతుంది. గుర్రం పారిపోతే జనాలందరూ వచ్చి అయ్యో గుర్రం పారిపోయిందే, అయ్యో అనుకుంటారు. ఇంకా అతను ఏమంటారు, మంచిదో చెడుదో నాకేం తెలుసు అని వదిలేస్తారు. ఇప్పుడు ఒక 2-3 రోజులు అయ్యాక ఆ గుర్రం వెనక్కి వచ్చి ఇంకో ఒక 2-3 గుర్రాలు తీసుకొస్తుంది దాంతోపాటు. ఇప్పుడు అందరూ ఆహా ఎంత మంచి అయింది, ఆ గుర్రం పారిపోయి చూసారా మీకు ఇంకో 2-3 వచ్చాయి అని. అతను అంటారు మంచో చెడో నాకేం తెలుసు అంటారు. ఇప్పుడు ఆ రైతు బిడ్డ కుర్రాడు ఒకసారి ఒక గుర్రం ఎక్కి, ఆ వచ్చిన కొత్త గుర్రాల్లో గుర్రం ఎక్కి ట్రై చేస్తాడు. ఆ గుర్రం కాస్త కొత్తది కదా, అలవాటు లేదు. సో అటు ఇటు చేసేసి కింద పడేస్తున్నారు. సో కాలు విరిగిపోతుంది. అయ్యో చూసారా కాలు విరిగిపోయింది, మంచి కాలేదు అంటారు. మంచో చెడో నాకేం తెలుసు అంటారు మళ్ళీ. ఇప్పుడు రాజు ఒక యుద్ధానికి వెళ్తూ ఆ రాజ్యంలో ఉన్న అందరూ ఒక ఏజ్ వాళ్ళని యుద్ధానికి రావాలి అంటారు. సో సైనికులు వచ్చి అందరినీ తీసుకెళ్ళిపోతారు, కానీ ఈ కుర్రాడిని వదిలేస్తారు. ఎందుకంటే కాలు విరిగిపోయింది కదా అందుకనేసి. అందరూ అయ్యో ఎంత మంచి పని అయిందో చూడు, కాలు విరిగి అంటారు. ఇప్పుడు ఆ రైతు ఏమంటారంటే, ఇప్పుడు గుర్రం పారిపోయినప్పుడు మంచి కాదు అన్నారు, గుర్రం వెనక్కి వచ్చినప్పుడు మంచి అనుకున్నారు, మళ్ళీ నా కొడుకు పడిపోయినప్పుడు మంచి కాదు అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ రాజ్యానికి యుద్ధంకి వెళ్ళలేరు కాబట్టి మంచి అనుకున్నారు. ఇప్పుడు యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివ్గా ఉండాలి అంటే ఏమన్నా మనకి జరిగినప్పుడు వెంటనే అది మంచో చెడో అనేది మనం డిసైడ్ చేయక్కర్లా. మనకు తెలియదు దాని గురించి మంచి అవుతుందో చెడు అవుతుందో అనేసి. తర్వాత మనకు తెలుస్తుంది, ఏమో ఈ ఇంటర్వ్యూ కాదేమో, ఈ ఉద్యోగం కాదేమో, ఈ కంపెనీ కాదేమో నాకు కరెక్ట్, ఇంకో కంపెనీ వస్తుందేమో, దీనికన్నా ఒక బెటర్ శాలరీ వస్తుందేమో, ఏదో ఒక కారణం వల్ల ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ నాకు సరిగ్గా అవ్వలేదేమో అని ఒక ఆలోచన మనం కొంచెం గుర్తుపెట్టుకుంటే అది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. ఇంకోటి, చాలామంది పాజిటివ్గా ఆలోచించాలి, యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీ ఉండాలి అంటే పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్ అవుతుంది అంటారు. ఇప్పుడు పుస్తకాలు రాస్తారు చాలామంది. సీక్రెట్ అని ఒక బుక్ వచ్చింది ఈ మధ్య. అందులో ఇఫ్ యూ థింక్ పాజిటివ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు యూ అంటారు. అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకి పాజిటివ్ విషయాలు జరుగుతాయి, మనకి నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ విషయాలు జరుగుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్
అంటే మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తాము అంటాం. కాబట్టి మీరు పాజిటివ్గా ఆలోచించండి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మీకు పాజిటివ్గా జరుగుతాయి. సో ఈ ఇంటర్వ్యూలో నేను సక్సెస్ఫుల్ అవుతాను, ఇంటర్వ్యూవర్ నన్ను ఈజీ క్వశ్చన్సే అడుగుతారు, ఇంటర్వ్యూవర్కి నేను నచ్చుతాను, నేను అన్నీ ఈజీగా ఆన్సర్ చేస్తాను, నేను సక్సెస్ఫుల్ అయిపోతాను, ఇలా పాజిటివ్గా ఎక్కువ ఆలోచిస్తే అది పాజిటివ్గా జరిగే ఛాన్సెస్ ఎక్కువ మనకి అని. ఇప్పుడు దానికి కూడా ఒక ఉదాహరణ, ఒక మనిషికి దైవభక్తి చాలా ఎక్కువ, అతనికి దైవభక్తి చాలా ఎక్కువ కాబట్టి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం పాజిటివ్ ఆలోచించడం అంటే ఏదో ఒకటి మనకు సహాయం చేస్తుంది. అది దైవమన్నా అవ్వచ్చు, అది ప్రపంచమన్నా అవ్వచ్చు, లేకపోతే ఇతరుల పాజిటివ్ విషెస్ అన్నా అవ్వచ్చు, మనకి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది అని ఆలోచించడం. సో దైవభక్తి ఎక్కువ కాబట్టి ఎప్పుడూ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అతనికి డబ్బులు అనేది చాలా అవసరం వచ్చింది. సో దేవుడిని ప్రార్థిస్తారు, దేవుడా ఈ వారం నాకు లాటరీలో గెలిపించవా అని. బాగా ప్రార్థిస్తే ఫ్రైడే వస్తుంది, ఆ వారం వెళ్ళిపోతుంది, కానీ అతను లాటరీలో గెలవడు. మళ్ళీ వెనక్కి వెళ్తాడు. నేను నిజంగానే నువ్వంటే చాలా నమ్ముతాను, నీకు చాలా పూజలు చేశాను, ఇన్ని ఏళ్ళ తరబడిగా నిన్ను నమ్ముతూనే వచ్చాను, నాకు ఈసారన్నా ఈ వారమన్నా నన్ను లాటరీలో గెలిపించవా అనేసి. ఆ వారం కూడా అలాగే అయిపోతుంది, అతను మళ్ళీ లాటరీలో గెలవడు. కానీ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు కదా. ఓకే, నిజంగానే నాకు డబ్బులు అవసరము, నేను పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, అన్నీ చూసుకోవాలి, నాకు ఈ వారం అన్నా లాటరీ గెలిపించవా అనేసి. అప్పుడు ఒక సడన్గా వాతావరణం మారిపోయి పై నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట, భక్త నాకు ఒక చిన్న సహాయం చేయి, వెళ్ళి ఒక్క లాటరీ టికెట్ కొను. అంటే మనం దేవుడిని ప్రార్థించినా కూడా లాటరీ గెలవాలని మనం చేయాల్సిన పని ఏంటి, మనం ఒక టికెట్ అన్నా కొనాలి. రైట్, మనం ఎంత పాజిటివ్గా ఆలోచించినా మనం చేయాల్సిన పని మనం చేయకపోతే, రైట్, చదవాల్సింది నేను చదవకపోతే, సరిగ్గా బిహేవ్ చేయకపోతే నాకు ఎట్లాగో ఇంటర్వ్యూలో సక్సెస్ రాదు. సో మినరల్స్ ABCDలో ఏ అనే ఒక మినరల్ యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీ అంటే ఏంటి, ఏం జరిగినా మంచికే జరుగుతుంది అని ఆలోచించక్కర్లేదు, కానీ అది ఏం జరిగినా అది మంచో చెడో అని మనం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది జరిగింది అన్నది ఆలోచించి అంతవరకు ఆగిపోతే మనకి అదే రాను తెలిసి వస్తుంది ఎందుకు అయిందో అనేసి. రెండవది, నేను పాజిటివ్గా ఆలోచిస్తే నాకు అన్ని పాజిటివ్ జరుగుతాయి అనుకున్నా, నేను ఆలోచించిన దాంతో పాటు నేను చేయాల్సిన పనులు నేను చేయాలి, నేను కనుక్కోవాల్సిన బ్యాక్గ్రౌండ్ కనుక్కోవాల్సిందే, నేను చదవాల్సిన పాయింట్లు చదవాల్సిందే, నేను సరిగ్గా ఆన్సర్లు ఎలా చెప్పాలో అని ఆలోచించాల్సిందే. అవి నేను చేయలేదంటే ఎంత పాజిటివ్గా అనుకున్నా మనకి అది ఉపయోగపడదు. సో యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ అంటే థింక్ పాజిటివే కాదు, ఆల్సో డూ పాజిటివ్ పనులు చేయాలి కూడా అన్నది. అది మొదటి మినరల్ A. ఇది మనం గుర్తుపెట్టుకుని దీన్ని మనం పాటిస్తే ఏ ఇంటర్వ్యూ అయినా మనం సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. సో మరి ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు చాలా మందికి, దానివల్ల చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా కోల్పోతూ ఉంటారు. సో మరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు శ్రవంతి గారు. ఇప్పుడు చాలా మంది అట్లాగే అడుగుతారు. బాడీ లాంగ్వేజ్లో ఎన్ని నేర్పిస్తామంటే చాలా నేర్పిస్తాం. బాడీ లాంగ్వేజ్ అంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అంటాం. చాలా మందిని ఐ కాంటాక్ట్ అంటే ఏంటి అంటే ఓకే ఐ టు ఐ కాంటాక్ట్ అంటారు. అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం అనేది కాదు ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అంటే వాళ్ళ వైపు చూడగలగాలి. ఎక్కడో ఇలా చూస్తూ ఇలా ఆలోచిస్తూ ఇక్కడ కింద చూస్తూ ఇలా అనుకుంటూ ఇక్కడ అనుకుంటూ అట్లా చేస్తూ అనుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటే అవతల ఇంటర్వ్యూ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి, నేను మిమ్మల్ని చూడకుండా రైట్ నేను అక్కడ ఇక్కడ చూస్తూ ఎక్కడో చూస్తూ మాట్లాడితే లేకపోతే కింద చూస్తూ మాట్లాడితే ఇదేంటి ఈవిడకి మాట్లాడే ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ లేదా అనిపిస్తుందా కదా, అలాగే ఆ ఇంటర్వ్యూవర్కి కూడా అలాగే అనిపిస్తుంది. సో వాళ్ళ వైపు చూడగలగాలి అన్నది ఒక ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యమైనది. రెండోది బాడీ లాంగ్వేజ్లో స్మైల్. మనము నవ్వాలి అంటే కండరాలను ఉపయోగించాలి, కానీ మనము కోపంగా చూడాలంటే అంటే ఇలా కోపంగా చూడాలంటే ఇలా చూడాలంటే అలా చూడాలంటే దానికన్నా 3 రెట్లు ఎక్కువ కండరాలు ఉపయోగించాలి. మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాం కోపంగా ఉండాలి అంటే. సో దాని బదులు చిన్నగా ఒక స్మైల్. అంటే స్మైల్ అంటే ఇలా అని పేస్ట్ చేసుకుని కూర్చుని ఉండడం కాదు, ప్లెజెంట్గా అపియర్ అవ్వాలి. చాలామంది స్మైల్ అంటే నవ్వుతూనే ఉండాలి అనుకుంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఫేస్ చేసిన ఒక పెద్ద ఛాలెంజ్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ఓ నేను చాలా పెద్ద ఛాలెంజ్ ఒకటి ఫేస్ చేశానండి అని మనం నవ్వుతూ మాట్లాడతామా? ఛాలెంజ్ గురించి కాదు కదా. సో కొంచెం కామన్ సెన్స్గా ఆలోచించి నవ్వు అంటే నవ్వుతూ ఉండాలని కాదు, కానీ కొంచెం ప్లెజెంట్గా
అది టెన్షన్గా మొహం కనిపించకుండా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం, అంటే మన ముఖ తీరు అనేది కొంచెం ప్లెజెంట్గా అనేది పెట్టాలి. సో బాడీ లాంగ్వేజ్లో ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యం. అంటే చూస్తూ ఉండడం అని కాదు, కానీ వాళ్ళ వైపు కొంచెం చూస్తూ ఉండాలి. స్మైల్ అంటే కొంచెం ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. మనం అక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాం కదా, ఉన్నాను అని ఆనందంగా ఉండగలగాలి, ఆ ఆనందం అనేది కనిపించాలి. ఇప్పుడు మనం బాడీ లాంగ్వేజ్ ఎందుకు అంటాం అది కొంచెం అర్థం చేసుకుందాం. మీరు ఏ పుస్తకం చదివినా, మీరు ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినా కమ్యూనికేషన్ వాళ్ళు ఒక లైన్ చెప్తారు. ఆ లైన్ ఏంటి అంటే, మనము మాట్లాడే మాటలు, మన కంఠం, మన బాడీ లాంగ్వేజ్, ఈ మూడిటితోటి ఫుల్ కమ్యూనికేషన్ అవుతుంది. మన నోట్ నుంచి ఏ మాట వచ్చినా ఆ మాటతో కమ్యూనికేషన్ అవుతుంది. మన కంఠం మనం గట్టిగా మాట్లాడతామా లేకపోతే చాలా నెమ్మదిగా మాట్లాడతాము. కొన్నిసార్లు కొంతమందికి ఏదో ఒక రకంగా అలా అలా హలో 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 వచ్చేస్తుంది, రైట్? మనం భయపడినప్పుడు మన కంఠం ఒక రకంగా మారిపోతుంది. మనం కాన్ఫిడెంట్గా మాట్లాడినప్పుడు మన కంఠం ఇంకో రకంగా మాట్లాడుతుంది. కోపం ఉన్నప్పుడు ఇంకో రకంగా, మీరు గమనించే ఉంటారు ఎప్పుడైనా. సో మన కంఠంతో కూడా మనం చాలా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా నీ కోపంగా ఉందా అంటే ఏం లేదు నమ్ముతారా? నమ్మరు కదా. అంటే కోపం ఉందనే అనిపిస్తుంది. ఇప్పుడు వర్డ్స్ ఏం చెప్తున్నాము, లేదు అని చెప్తున్నాం, అయినా కూడా మనం మాటని నమ్మం, మనం కంఠంనే నమ్ముతాం. ఆ మూడోది అనేది బాడీ లాంగ్వేజ్ అనేది మన చేతులు ఎట్లా ఉండాలి, ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి అనేసి. ఇప్పుడు చాలామంది రీసెర్చ్ చేసి, ఆల్బర్ట్ మెహ్రబియన్ అని ఒకళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి ఒక పర్టికులర్ పర్సంటేజెస్ తీసుకొచ్చారు, శాతాలు తీసుకొచ్చారు, ఈ మూడిటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు కొంతమంది సైకాలజిస్ట్ మేము ఆ పర్సంటేజ్తో ఒప్పుకుంటాము, కొంతమంది అంత పర్ఫెక్ట్ కాదు ప్రతిసారి అంటాం, కానీ అప్రాక్సిమేట్గా మనము మాట్లాడే వర్డ్స్, మన మాటలు ఒక 7% అంటే 7% కమ్యూనికేట్ చేస్తాయి. కానీ మన కంఠం అనేది 38% కమ్యూనికేట్ చేస్తుంది. మన బాడీ లాంగ్వేజ్ మిగతా 55% కమ్యూనికేట్. 93% మనము మాట్లాడిన మాటలతో కాదు, కానీ ఆ మాటలు ఎలా మాట్లాడతాము అన్న దాంతో కమ్యూనికేట్ చేస్తాం. అందుకోసం బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. కంఫర్టబుల్గా ఉన్నారా అడుగుతారు ఇంటర్వ్యూయర్. ఉన్నాను సార్, కంఫర్టబులే సార్. ఇప్పుడు నా కంఠం ఎలా ఉంది, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, దాన్ని చూస్తే అవతల మనిషి కంఫర్టబుల్ అని నమ్మరు. ఫస్ట్ కంఫర్టబుల్ అవ్వండి అంటారు, కానీ మనం ఎంత ఉన్నామన్నా అవతల మనిషి కంఫర్టబుల్ అవ్వరు. సో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ఇంటర్వ్యూ చైర్లో ఎలా కూర్చోవాలి, మనం స్ట్రైట్ కూర్చోవచ్చా, మన చేతులు ఎలా పెడితే మనకి కంఫర్టబుల్ ఉంటుంది. చాలాసార్లు ఆ కుర్చీ మనకి కంఫర్టబుల్ అనిపించదు, మనకి స్ట్రైట్గా ఉంటే కంఫర్టబుల్, ఆ కుర్చీ కాస్త కొంచెం వెనక్కు ఉంటుంది. మనకు కొంచెం వెనక్కు ఉంటే కంఫర్టబుల్, ఆ కుర్చీ కాస్త స్ట్రైట్గా ఉంటుంది. మనకి కాలు ఫుల్గా కిందికి వెళ్తే మనకు కంఫర్టబుల్ ఉంటుంది, ఆ కుర్చీకి ఏమో అడ్జస్ట్మెంట్ ఉండదు, మన కాలు పైన వేలాడుతూ ఉంటాయి, మనకి చేతులు పక్కన. సో మన బాడీ అనేది మనం రెగ్యులర్గా ఎలా కూర్చుంటామో దాన్ని బట్టి మనం కొంచెం కంఫర్టబుల్ అవుతాం. సో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను బాడీ లాంగ్వేజ్, దీన్ని ఐ కాంటాక్ట్ అండ్ స్మైల్, దాంతోపాటు దీన్ని పాస్చర్ అంటాం. పాస్చర్ అంటే మనం నించున్నా, మనం కూర్చున్నా దాని విధానం. మనం కుర్చీలో కూర్చున్నప్పుడే కాదు శ్రవంతి గారు, లోపలికి రూమ్లోకి వస్తే మనం నడుస్తాం చూడండి, ఆ లోపలికి రూమ్లోకి వచ్చి వాళ్ళ వరకు నడుస్తాము, అది కూడా పాస్చరే. అది కూడా మనం కింద చూసి నడుస్తామా, వాళ్ళ వైపు చూసి నడుస్తామా, నడుస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ ఏమున్నాయో అవి కూడా అబ్జర్వ్ చేస్తామా, గమనిస్తామా, స్ట్రైట్గా స్ట్రాంగ్గా నడుస్తామా లేకపోతే వంగిపోయి నడుస్తామా. సో మనకి చాలాసార్లు వంగిపోతాం, అది మనకే తెలియదు వంగిపోతున్నామని. అది కూడా మనసులో ఎన్ని ఆలోచనలు ఉంటాయండి, యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీ అంటాం, కానీ చాలా కష్టం అవుతుంది. సో మనసులో ఇన్ని ఆలోచనలు ఉంటే అది బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతుంది. సో మనము కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఎలా పాస్చర్ మెయింటైన్ చేయాలి. కూర్చున్నప్పుడు మనకి టెన్షన్లో ఉన్నప్పుడు చాలామందికి తెలియకుండా కాళ్ళు ఇలా ఊపడం మొదలెడతారు, లేకపోతే ఆ కుర్చీలు కొన్నిసార్లు ఉంటాయి, కదిలే కుర్చీలు ఉంటాయి, కింద చక్రాలు ఉంటాయి, అవి ఇలా ఇలా తిరుగుతూ ఉంటాయి. లేకపోతే మనం ఇట్లా కూర్చుంటాం, వెనక్కి కూర్చుంటాం, మళ్ళీ ఇలా కూర్చుంటాం, మళ్ళీ అలా కూర్చుంటాం, అన్కంఫర్టబుల్. సినిమాల్లో చూపిస్తారు కదా కమెడియన్లు, ఇట్లా కూర్చొని అలా తిప్పుకొని ఇలా తిప్పుకొని అనేసి అలా అనిపిస్తుంది. సో బాడీ లాంగ్వేజ్, పాస్చర్ ఎలా ఉండాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, నవ్వాలి, అంటే ప్లెజెంట్గా ఉండాలి. చాలాసార్లు పాజిటివ్ ఏంటి అంటే ఇంటర్వ్యూ అనేది టేబుల్కి ఆపోజిట్గా జరుగుతుంది. సో మీ చేతులు మీరు కింద పెట్టారంటే మీకు అక్కడ ఏమవుతుందో అనేది టేబుల్ నుంచి ఏమీ తెలియదు. కానీ ఈ మధ్య చాలా టేబుల్స్ గ్లాస్ టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పక్కన ఉందనుకోండి గ్లాస్ టేబుల్, అట్లాంటప్పుడు మీరు టేబుల్ కింద ఏం చేసినా కూడా కనిపిస్తూనే ఉంటుంది ఇంటర్వ్యూయర్కి. కాబట్టి మీరు సింపుల్గా చేతులు ఇలా పెట్టి వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు
మీరు జవాబు చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను చేతులు ఎలా వాడుతున్నాను చూడండి, నేను ఏదో ఒక విధంగా చేతులు వాడుతూనే ఉన్నాను. అలా మీరు కొంచెం చేతులు వాడగలగాలి. సో మీరు చేతులు ఎలా వాడాలో కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చేతులు కట్టకుండా తీసేయండి అనగానే ఇలా స్టిఫ్గా అయిపోతాం, లేకపోతే అటెన్షన్లోకి అయిపోతాం, రైట్? సో జెస్చర్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే చేతులు ఎలా ఉండాలి, ఐ కాంటాక్ట్, రైట్, స్మైల్, పాస్చర్, ఓకే. చేతులు పాస్చర్ అంటే మన కాళ్ళు, మన ఎంటైర్ బాడీ ఎలా ఉన్నాయి అనేది, చేతులు ఎలా ఉండాలి, అది కూడా బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్లో ఒక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇది చాలామంది ఇంటర్వ్యూవర్స్ దీంతో ఒక డెసిషన్కి వస్తారు, మనం షేక్ హ్యాండ్ ఎలా ఇస్తాము అన్నది. వాళ్ళు హలో వెల్కమ్ అంటూ ఇలా షేక్ హ్యాండ్ ఇస్తారు, రైట్, ఓకే. సో షేక్ హ్యాండ్ అనేది చాలామంది ప్రాక్టీస్ చేయరు. కొంతమంది అలా ఊరికనే చెయ్యి ఇట్లా పెట్టేస్తారు, కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు కానీ ఆ చెయ్యి ఎంత చెమట పోసేసి ఉంటుందో, ఎందుకంటే టెన్షన్, భయం, ఆ టెన్షన్ తోటి అలా ఉంటుంది. లోపలికి వెళ్ళే ముందర ఎప్పుడు కర్చీఫ్తో ఒకసారి తుడుచుకోండి, రైట్. చాలాసేపు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశారనుకోండి, ఆకలి వేసింది అనుకోండి, ఏమన్నా ఒక సమోసానో ఏదో తిన్నారనుకోండి, తిన్నాక అలా ఊరికనే నీళ్ళతో కడుక్కుంటాం కానీ వాసన అనేది తెలుస్తుంది. అక్కడ పక్కన ఏదో సోప్ కానీ డెటాల్ కానీ ఉంటుంది, లేకపోతే హ్యాండ్ శానిటైజర్స్ ఉంటాయి, అట్లాంటివి వేసుకొని ఒకసారి కడగాలి. ఎందుకంటే చేతులు కడుక్కున్నారనే కాదు, వాసన వస్తుందా అనేది కూడా ఇంపార్టెంట్. సో షేక్ హ్యాండ్ ఎలా ఇస్తారో అన్న దాంతో ఆ 3 to 5 సెకండ్స్తో వాళ్ళు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని డిసైడ్ చేస్తారు. సో స్టడీగా నించుని కరెక్ట్ డిస్టెన్స్లో నించుని, రైట్, ఒక 2-3 ఫీట్, ఒక 2-3 ఫీట్ డిస్టెన్స్లో నించుని, ఇప్పుడు మనం కూర్చున్నాం చూడండి, ఈ డిస్టెన్స్లో మనం షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఇద్దరం కొంచెం ముందు కొంగుతాం, రైట్. సో మీరు కొంచెం ముందు కొంగాలి, ఆ లెక్క ప్రకారం కొంచెం ముందు కొంగి చెయ్యి ఇచ్చి ఒక 2 సార్లు షేక్ హ్యాండ్ చేసి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ స్మైల్తో మీ పేరు చెప్పి చెయ్యి వదిలేసేయండి, వదిలేసి మీరు కూర్చోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, మగవాళ్ళతోనే కాదు ఆడవాళ్ళతో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కంఫర్టబుల్గా ఉండాలి. చాలాసార్లు స్టూడెంట్స్ని చూస్తాను, లేకపోతే మనకి అలవాటు లేకపోతే అవతలది ఆడవాళ్ళు అయితే మనకి కష్టం. అదే ఇంటర్వ్యూయి నేను ఆడదాన్ని అనుకోండి, ఆ ఇంటర్వ్యూవర్ మగవాళ్ళు అయితే నేను మళ్ళీ హెసిటేట్ చేస్తాను, నేను నమస్తే అంటానేమో, తప్పేం లేదు నమస్తే అనడంలో. బట్ ఈ మధ్య ప్రొఫెషనల్గా నేను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఓకేనా కాదా అన్నది ఒక క్వశ్చన్ అనేది ఏర్పడుతుంది. సో యూ హ్యావ్ టు బీ కంఫర్టబుల్, 2 జెండర్స్కి యూ షుడ్ బీ కంఫర్టబుల్. మీరు మగవాళ్ళు అనుకోండి, ఇంటర్వ్యూవర్ ఆడవాళ్ళు అనుకోండి, ఒక్క 2 సెకండ్స్ ఆగండి, అవతల వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారా, వాళ్ళు నమస్తే అంటారా చూసి అలాగే రెస్పాండ్ అవ్వండి. బట్ ఇఫ్ యు ఆర్ ఎ లేడీ ఇంటర్వ్యూయీ అండ్ ఇంటర్వ్యూవర్ ఇస్ ఎ మేల్, ఫీల్ కంఫర్టబుల్, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి యూ షుడ్ బి కంఫర్టబుల్. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకు ఒక 93% ఆఫ్ కమ్యూనికేషన్ మన కంట్రోల్లో ఉంటుంది కొంచెం. ఎందుకంటే మన కంఠం ఎప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఫాలో అవుతుంది, మన బాడీ లాంగ్వేజ్ మన కంఠం ఫాలో అవుతుంది. ఎవరైనా ఇలా కూర్చున్నారనుకోండి, ఏమైందయ్యా అంటే ఏం లేదు అంటాం. సో ఈ పర్టిక్యులర్ పాస్చర్, ఈ బాడీ లాంగ్వేజ్తో ఒక కంఠమే వస్తుంది, రైట్. సో ఈ 2 కలుపుకొని మనం ప్రాక్టీస్ చేస్తే ఇట్ అప్స్ టు అబౌట్ 93%. ఇలా మనం ఏ అన్నాం, మనం బి అన్నాం, కానీ సి అనే మినరల్ చాలా ముఖ్యమైనది. సి అనేది కంటెంట్. కంటెంట్ అంటే మీకు సబ్జెక్ట్ తెలియాలి, ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి, కంపెనీ గురించి కూడా తెలుసుకోవాలి. తెలిస్తే మీరు జవాబు సరిగ్గా చెప్పచ్చు, మీరు క్వశ్చన్స్ సరిగ్గా అడగచ్చు వాళ్ళని. సో సి గురించి మనం డిస్కస్ చేయక్కర్లా, అందరూ ప్రిపేర్ అయ్యేదే. కానీ డి అంటే డ్రెస్సింగ్, ఎస్, రైట్. సో డ్రెస్సింగ్ అనేది ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ బట్టలు అంటాం, అంటే సూట్ బూట్, రైట్, ప్రాపర్గా ఉండాలి, టై కట్టుకోవాలా కట్టుకోకూడదా. డ్రెస్సింగ్ అంటే పెద్ద కాస్ట్లీ బట్టలు అనే కాదు, మీ దగ్గర సింపుల్వే ఉన్నాయనుకోండి, ఐరనింగ్ చేసుకోండి, ఐరన్ చేసుకున్నారా, మీరు బియర్డ్ మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేయకూడదా అని కాదు, బియర్డ్ ఉన్నా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా, జుట్టు అనేది ఎలా పెడతారు ఆడవాళ్ళ జుట్టు అలా ఊగుతూ కాదు, హౌ మచ్ ఆఫ్ డియోడ్రెంట్ యూ యూస్, ఎక్కువ వాడకూడదు తక్కువ వాడకూడదు అన్నది ముఖ్యం. హౌ యూ డ్రెస్, ప్రొఫెషనల్ అపియరెన్స్ ఇన్ యువర్ డ్రెస్సింగ్. ప్రొఫెషనల్ డ్రెస్సింగ్ అపియరెన్స్ ఉంటే ఫస్ట్ ఇంప్రెషన్. కొత్త జాబ్కి అటెండ్ అవుతున్నప్పుడు, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు 93% ఇంపాక్ట్ వస్తుంది డ్రెస్ వల్ల. ఫస్ట్ ఇంప్రెషన్ పడుతుంది, అంతకన్నా ఏం లేదు. దాని తర్వాత మీరు ఆన్సర్ చేయాల్సిందే, ఆన్సర్ చేయకపోతే మీరు పర్ఫెక్ట్గా డ్రెస్ అయ్యారు కాబట్టి ఎవరు ఉద్యోగం ఇవ్వరు. సో ఆ సి వస్తుంది లెక్కలోకి, కంటెంట్ వస్తుంది. కానీ 93% ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్ డ్రెస్ వల్ల వస్తుంది. మీరు కంపెనీలో పనిచేస్తూ ప్రమోషన్కి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి, 96%, 96% ఫస్ట్ ఇంప్రెషన్ డ్రెస్సింగ్ వల్ల వస్తుంది.
కరెక్ట్ డ్రెస్, ఒకళ్ళని ఒక డ్రెస్ ఎలా వేసుకున్నారో చూసి, వాళ్ళ గ్రూమింగ్ అపియరెన్స్ ఎలా ఉందో చూసి మనం వాళ్ళ గురించి చాలా డెసిషన్లు చేసుకుంటాం, చాలా నిర్ణయాలకు వస్తాం. అందుకని మీరు ఎలా డ్రెస్ అవుతారు అన్నది ఈజ్ వన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీ, రైట్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ తెలుసుకోవాలి, డ్రెస్సింగ్ తెలుసుకోవాలి. డ్రెస్సింగ్ కూడా యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్లో వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది యువర్ ఓవరాల్ బాడీ లాంగ్వేజ్, యువర్ యాటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీ ఉంటే మీరు ఇంటర్వ్యూస్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రేవతి గారు, మంచి టిప్స్ చెప్పారు ఇంటర్వ్యూకి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్.